వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో ఎగ్ కర్రీ. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. దానికి ముందుగా 3 ఆనియన్స్ తీసుకోండి. దాన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 3 ఎగ్స్ ఉడకబెట్టుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి. అందులోకి పచ్చిమిర్చి ఫస్ట్ వేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇట్లా కలపాలి. అందులోకి చిటికెడు అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేయండి. వేసి ఇలా ఒకసారి బాగా కలపాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసి అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత ఎగ్స్ అనేది ఉడికాయన్నమాట. వీటిని పొట్టు తీసుకోవాలి. ఇలా మీరు చూపిస్తున్న విధంగా తీసుకొని ఇలా 2 వక్కలుగా చేసుకోవాలి కోడిగుడ్డుని. వీటిని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి కర్రీలోకి వేసుకొని ఒక 5 to 10 minutes ఇట్లా బాయిల్ చేసుకోవాలి. చేసుకుంటే వేడి ఎగ్ కర్రీ రెడీ. ఉడికి అన్నం అవుతుంది. అందులోకి ఒక మసాలా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. వేడి ఎగ్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుంది. చూడడానికి బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిన కామెంట్ చెప్పండి. ఒక ప్లేట్లో రైస్ తీసుకొని అందులోకి ఎగ్ వేసుకొని తింటే బాగుంటుంది. కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది ఎగ్ కర్రీ. చూడండి ఇలా కలుపుకొని తినాలి. Okay, thank you so much for watching. Bye bye.